చిన్న కోమటిపల్లి క్రాసింగ్ వద్ద ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని స్పందించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురాములు మొరం పోసి తాత్కాలిక పనులు చేశారు. జమ్మికుంట మానేరు పరివాహక ప్రాంతం నుంచి వందలాది లారీలలో ప్రతినిత్యం ఇసుక తరలింపు చేయడంతో తణుకుల, నాగంపేట, సాయంపేట, ధర్మారం గ్రామంలోని రోడ్లు కాస్త పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారాయి. ఆ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు ప్రతినిత్యం ఏదో ఒక ప్రమాదానికి గురవుతున్నారు. ఇటీవల కాలంలో కారు నడుపుతున్న ఓ వ్యక్తి గుంతలను తప్పించబోయి ప్రమాదవశాత్తు పొలంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయంపై ఆర్ఎండ్బి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపన పోలేదు. ప్రతినిత్యం ఆ మార్గం గుండా వెళ్లే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురాములు స్పందించి మానవత్వంతో ఆ చిన్నకోటి కోమటిపల్లి క్రాసింగ్ వద్ద ఉన్న గుంతలను పూడ్చివేయడంతో పాటు తాత్కాలికమైన మరమ్మతులను చేపట్టారు. జమ్మికుంట నుంచి వావిలాలకు వెళ్లే ప్రధాన రహదారి ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లి మరమ్మతు చేయిస్తానని హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్ బాబు హామీ ఇచ్చారు. జమ్మికుంట మండలం చిన్న కోమటిపల్లి మిల్లుల వద్ద గుంత ఈ ప్రతిరోజు నిత్యం అధిక సంఖ్యలో రవాణా వావిలాల టు బెల్లంపల్లి, మంచిర్యాల అధిక సంఖ్యలో రవాణా పోతుంది కాబట్టి ఈ గుంత ఏర్పడకుండా అంటే ఆ కోమటిపల్లి స్టేజీ దాటుతోనే డౌన్ ఉంటుంది. ఇది అట్నుంచి వచ్చేవాడికి ఇట్నుంచి వచ్చేవాడికి ఆడ గుంత ముఖాల్లో గుంత అవడం జరిగింది. దీన్ని ఇంతకుముందు నేను 2-3 సార్లు ఈ ఆర్ఎంబి డిఈ కానీ ఏఈ కానీ నేను చెప్పడం జరిగింది ఇది ప్రమాదకరంగా ఉన్నదని. దీంట్లో ఇప్పటి వరకు నిన్న జరిగినటువంటి కారు యాక్సిడెంట్ దాంతో 3 కార్లు పడ్డాయి. 2 బైకుల మీద పడ్డారు. వాళ్ళ దెబ్బలు చేతులు కూడా ఇరగడం జరిగింది. అయినా వాళ్ళు స్పందించడం లేదు. కాబట్టి ఇవాళ మేము ఈ జమ్మికుంట మండల అధ్యక్షునిగా నేను ఈరోజు జేసీబీ అటుకొచ్చి ఇక్కడ మొరం పోసి మా గుంతను పూడ్చడం జరిగింది. ఇది మా యొక్క హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఉడతల ప్రణవ్ బాబు గారికి మరియు మా యొక్క మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోయి దీన్ని వెంటనే రోడ్డు ఇక్కడి నుంచి అక్కడి వరకు మరమ్మతులు చేయాలని ఆయనకు తప్పకుండా వినతి పత్రం ఇస్తానని హామీ ఇస్తున్నారు.